ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగము, కృష్ణ చైతన్య సహిత కర్మ. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మణ చిరేనాది గచ్చతి. సన్యాసులు 2 తరగతులుగా ఉంటారు. మాయావాది సన్యాసులు సాంఖ్య తత్వమును అధ్యయనం చేయుటలోను, వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రములకు తగిన భాష్యమునిచ్చే శ్రీమద్ భాగవత తత్వమును అధ్యయనము చేయుటలోను నెలకొని ఉంటారు. మాయావాది సన్యాసులు కూడా వేదాంత సూత్రములను పఠిస్తూ ఉంటారు. కానీ దాని కొరకై వారు శంకరాచార్యుల చేత రచించబడిన శారీరక భాష్యము అనబడు తమ సొంత వ్యాఖ్యానమును వినియోగిస్తూ ఉంటారు. భాగవత ధర్మ సంప్రదాయముకు చెందిన సాధకులు పాంచరాత్రిక విధానము అనుసరించి భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారు. కనుకనే వైష్ణవ సన్యాసులు భగవంతుని దివ్య సేవలో అనేక రకములైన కార్యకలాపములను కలిగి ఉంటారు. వారికి భౌతిక కర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భగవత్ సేవ కొరకై వివిధ కర్మలలో నెలకొని ఉంటారు. కానీ మాయావాది సన్యాసులు సాంఖ్యము, వేదాంత అధ్యయనము, మనోకల్పనలు వంటి వాటిలో నెలకొని భగవంతుని దివ్య సేవ మధురిమను అనుభవించలేరు. అతి దీర్ఘములైన తమ అధ్యయనముల చేత విసుగు చెందుతూ వారు కొన్నిసార్లు పరబ్రహ్మమును గూర్చిన మనోకల్పనలతో అలసి సరియైన అవగాహన లేకుండా శ్రీమద్ భాగవతమును ఆశ్రయిస్తూ ఉంటారు. కనుక వారికి శ్రీమద్ భాగవత అధ్యయనము అనేది కేవలము శ్రమయే కాగలదు. నిజానికి అట్టి శుష్క మనోకల్పనలు మరియు కృత్రిమ నిరాకార వివరణలన్నీ మాయావాది సన్యాసులకు వ్యర్థ కార్యములు. భక్తియుక్త సేవలో నెలకొనిన వైష్ణవ సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను నిర్వర్తిస్తూ ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. చివరికి నిశ్చయముగా భగవద్ధామమును చేరుకోగలమనే విశ్వాసమును కలిగి ఉంటారు. కానీ మాయావాది సన్యాసులు కొన్నిసార్లు ఆత్మానుభూతి మార్గం నుండి పతనము చెంది ధార్మిక మరియు పరహిత కార్యముల వంటి భౌతిక కర్మలను తిరిగి ఆరంభిస్తూ ఉంటారు. సారాంశం ఏమంటే, ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము కాదనే మనోకల్పనలలో నెలకొని ఉండు మాయావాది సన్యాసుల కంటెను కృష్ణ చైతన్య సహిత కర్మలలో నెలకొనిన వారు ఉత్తమ స్థితిలో నెలకొనినట్టి వారు అవుతారు. ఏమైనను మాయావాద సన్యాసులు కూడా పలు జన్మల పిమ్మట కృష్ణ చైతన్యమును చేరుకుంటారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భక్తియుక్త సేవలో నెలకొనకుండా కేవలము కర్మలనన్నింటినీ త్యజించుట ద్వారా ఎవరునూ సుఖాన్ని పొందలేరు. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలడు అని తెలియచేస్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియాః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. కృష్ణ చైతన్యముతో ముక్తి మార్గమున పయనించు వ్యక్తి జీవులందరికీ పరమ ప్రియుడై ఉంటాడు. సమస్త జీవులు అతనికి ప్రియమై ఉంటాయి. అందుకు అతనిలోని కృష్ణ చైతన్యమే కారణం. చెట్టు ఆకులు కొమ్మలు వృక్షముకు భిన్నములు కానట్టుగాని ఏ జీవి కూడా శ్రీకృష్ణునకు భిన్నమని అట్టి వ్యక్తి భావించడు. చెట్టు మూలముకు నీరందించడం ద్వారా ఆ నీరు ఆకులకు కొమ్మలకు అన్నింటికి సమకూరునని
లేక ఉదరముకు ఆహారమును సమకూర్చుట ద్వారా శక్తి సహజముగానే దేహమంతటికి వ్యాపించబడునని అతడు చక్కగా ఎరుగును. కృష్ణ చైతన్యముతో కూడి కర్మ చేయు వ్యక్తి సేవకుని వలె అందరినీ సేవించుట చేత అతడు అందరికీ ప్రియమగును. అందరును అతని సేవలచే తృప్తి చెందుట చేత అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు అట్లు శుద్ధుడగుట చేత అతని మనస్సు పూర్తిగా నియంత్రించబడును. అట్లు నియంత్రించబడిన మనస్సుతో ఇంద్రియములన్నీ పూర్తిగా నియంత్రించబడును. అతని మనసు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునిపై నెలకొని ఉండుట చేతనే శ్రీకృష్ణుని నుండి అతడు దూరమగుట గాని కృష్ణ సేవ కంటే ఇతరములైన కర్మలలో ఇంద్రియములను నెలకొల్పుట గాని అవకాశం గాని కలిగి ఉండడు. శ్రీకృష్ణునితో సంబంధము లేని ఏ విషయములను అతడు వినగోరడు. శ్రీకృష్ణునికి అర్పించబడిన ఏ పదార్థమును అతడు తినగోరడు. అదే విధముగా శ్రీకృష్ణునితో సంబంధం లేని ఏ ప్రదేశమునకు అతడు వెళ్ళదలుచుకొనడు. కనుకనే అతని ఇంద్రియములు పూర్తిగా నియంత్రించబడి ఉంటాయి. ఆ విధముగా నియంత్రించబడిన ఇంద్రియములు కలిగిన వ్యక్తి ఎవరికీ అపకారము చేయడు. అయినచో యుద్ధరంగములో అర్జునుడు ఇతరులకు ఎందుకు అపకారం చేయదలిచెను? అతడు కృష్ణ చైతన్యవంతుడు కాడా అని ఎవరైనాను ప్రశ్నించు అవకాశం ఉంటుంది. అర్జునుడు చేయు అపకారం కేవలం బాహ్యముకు మాత్రమే. ఎందుకనగా ఆత్మ చంపబడనందున యుద్ధరంగంలో సమకూడిన వారందరూ వ్యక్తిగతముగా ఆత్మరూపంలో జీవించుదురు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో కురుక్షేత్ర సంగ్రామంలో ఏ ఒక్కరునూ మరణించలేదు. రణరంగములో ప్రత్యక్షముగా నిలిచి ఉన్నట్టి శ్రీకృష్ణుని ఆదేశానుసారము దుస్తుల వంటి వారి దేహములు మాత్రమే మార్చబడినవి. కనుకనే కురుక్షేత్ర రణరంగములో యుద్ధము చేసినను అర్జునుడు నిజానికి యుద్ధము చేయనివాడే అయ్యాడు. ఎందుకనగా అతడు పూర్తిగా కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని ఆదేశములను నెరవేర్చెను. కనుక అట్టి వ్యక్తి ఎన్నడూనూ కర్మ ఫలములచే బద్ధుడు కాడు. భక్తి యోగతో కర్మ నొనరించువాడు విశుద్ధాత్ముడు. తన మనస్సును ఇంద్రియములను నిగ్రహించువాడు అందరికీ ప్రియుడై ఉంటాడు. అందరూ అతనికి ప్రియులై ఉంటారు. అట్టి వ్యక్తి ఎల్లప్పుడూ కర్మలను ఆచరిస్తూ ఉన్నను ఎన్నడను బద్ధుడు కాడు అని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. శ్రీమాత్రే నమః.